జయో రాజు రారా రాజు రారా బేసాలే తేనే అడిగయ్యాలా కుమ్మ ఉయ్యాల కోనా జంపాల. ఏం చేస్తానవే? కుమ్మ ఉయ్యాల కోనా జంపాల. ఏం చేస్తానవ? సప్పుడు ఏమైంది? ఏంటిది అత్తమ్మ? పాటలు బాగానే పాడతావు కానీ పాటల మైకంలో పడి బోర్లు తవ్వడం మర్చిపోయావు. బోర్లు చక్కగా ఏంది మంచిగానే తోముతత్తమ్మ, నువ్వేం రంది పెట్టుకోకు. నాకేం రందే పాస్ వాళ్ళ రంది. నాకేమన్నా మోడున్నాడా రంది పన్నీకి? అదేందత్తమ్మ గట్లంటావు? నువ్వు మళ్ళా మామని గుర్తు తెచ్చుకుంటానవా ఏంది? నువ్వు ఇట్లా ఊకే పోయినోని గురించి బాధపడితే పోయినోడు తిరిగత్తాడా అత్త? నా బాధ ముసలోడు వేయినందుకు కాదు లేవే, ఏదో తేడాగా ఉందేంటి. ఇంకా దేని గురించి అత్త నువ్వు బాధపడేది? నా బాధ చెప్తే నువ్వు ఈయన్నే గుట్టుకుమంటావు. ఎందుకు తీయవే? నా బాధ నేనే పడతా. అబ్బో పింకక్క, ఓ పింకక్క, ఏంటిదే? అయిపోవాలి ఇంకా బౌల్లోముడు. అయిపోలే గాని ఏంటిదే చెప్పు. ఏందక్క కళ్ళన్నీ మొత్తం ఎర్రగా అయినాయి, ముఖం అంతా నిద్ర ఉన్నది. బాగానే కట్టబడ్డట్టున్నారు. నైట్ అంతా నిద్ర పోనీయలేను మా బావ. కట్టమా? ఏం కట్టమో ఏమో. కట్టబడేందుకు నాకేమన్నా మాయన ఉన్నాడానే? సచ్చి స్వర్గానికే వాయే. ఓ అత్త, ఆ పోరన్నది నా మొగుని, నీ మొగుని కాదు. ఏదో అట్లా నోరు జారిన తీయవే. జాగ్రత్త కొని కొంచెం జాగ్రత్త. అసలే రోజులు మంచిగా లేవు, అందులో ఒంటరి దానివి నువ్వు. అక్క, నా పోరడు సంసారానికి పనికి రాను లెక్క అనిపిస్తాడు. ఏం చేయాలో చెప్పవా అక్క ప్లీజ్? నా మొగుడు లేక నేను ఎడతాంట, నువ్వేమో సంసారం గివసారం అని మాట్లాడతావేందే? నువ్వు ఆగత్తా, నువ్వు దాని మధ్యలో. అవును, నీ పోరడు పనికిరాడని నీకెట్లా తెలిసే? ఎప్పుడు ముద్దడిగినా అన్ని పెళ్లి తర్వాతనే అంటాడు అక్క. ఇట్లా ముట్టుకుంటే దూరం పోతాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఊర్ని ఎట్లనే ఇప్పుడు మరి? గదే నాకు అర్థం కాక నిన్ను అడుగుతానక్క. నా మొగడు ఉంటేనా ఈ పాటికి నాకు 100 ముద్దులు ఇచ్చేటోడు. ఓ అత్త, అసలు నీ బాధ ఏందో చక్కగా చెప్పరాదు? ఏం అర్థమై సత్తలేదు? నా బాధ మీకు చెప్పినా అర్థం కాదు తీయవే. రారా గజ్జికొక్క. ఏందేమో బాగా బాధ గిదా అని మాట్లాడతాను. ఎవరేమన్నారే? ఏమన్నాయి మా బాను? ఎంత అడిగినా చెప్తలేదు. జర నువ్వన్న అడుగు, చెప్తదేమో. లోపలికి రాలే. మళ్ళీ ఏమైంది? రోజులు పెట్టుకున్నావు, ఇవాళ తిట్టిల్లు. ఏం లేదురా, మీ అయ్యి ఉంటే నాకు గిన్ని బాధలు ఉన్నారా. మా ఎందుకు వచ్చినాయి మధ్యలో? ఊకే మొగుడు అంటాంది. ఏం బాధ వచ్చిందో అడుగు నువ్వన్నా. ఏంటి దేవా చెప్పు. ఏం లేదు తీరా, ఏమని చెప్పాలి, ఎట్లా అని చెప్పాలి? ఏం కావాలి? ఏమన్నా తింటావా? తిండి పాడు కానీ తిండి నాకెందుకురా, ఏమద్దు. చీరలు కావన్నా? చీరలద్దు, రైకలద్దు, మన్నద్దు, మశనవద్దు. అడుగు ఇక, కాళ్ళు పట్టుకో. మళ్ళీ మీ అవ్వాలు గుత్తే 10 రోజులు గుత్తా కదా, ఆగమాగని చెప్తుంది మొత్తం. ఏంటో చెప్పిసావా రాదే? ఇప్పుడు ఏంద్రా నీకు? నా బాధ చెప్పాలి గంతే కదా. చెప్పకుంటే ఎట్లా తెలుస్తుంది మరి? చెప్పు. ఇప్పటికైతే అందరం మంచిగా ఉన్నాం. రేపటికల్లా నీకు పిల్లలు పుట్టినాక నీ పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, నీ ముసల్దాన్ని అవుతా. నాకు కూడా మీ అయ్య లెక్క ఎవరన్నా ఒకరు తోడు ఉండాలి కదరా. అంటే అయ్యనా? ఇప్పుడు అయ్య కావాలంటే ఏంటంటే అతను సచ్చినోడు. ఏమున్నది, నువ్వు కూడా సచ్చి స్వర్గానికి పోయి ఎక్కడున్నాడో ఎత్తుక్కొని తీసుకురావాలి కావచ్చు. ఏందే అన్ని చదవాలన్నా? అదే నీకు బాగా మాట్లాడతాను. ఏందే నువ్వు? నా బాధ ఒకటైతే మీరు నొల్లు పెట్టుకుంటారేంద్రా? అసలు ఏమైంది జర చెప్పే. ఏంటిదో చెప్పవు, మళ్ళీ ఏమో ముఖం మార్చుకుంటా అటు ఇటు ఉంటా అంటావు. కొడుకు కోడలు చెప్పుకునే బాధ కాదురా నాది. నా బాధ నేనే పడతా పో. అరే ఓ బా పోతుంది ఎవరు? నాకు ఆ ఫంక్షన్కి లేట్ అవుతుంది, నేను పోతా. కొంచెం చూసుకో ఏదో దానికి నీకు. అబ్బా మా అత్తకు ఏదో బాధ ఉన్నది కానీ బయటికి చెప్తలేదు. మీ అత్త బాధ పక్కకు పెట్టక్క, ముందు నా బాధ చూడు. అబ్బా నువ్వో దాని మధ్యలో. సరేనే, మీ అందరి ప్రాబ్లం క్లియర్ కావాలంటే ఒక మార్గం ఉన్నది. మా అత్తని తీసుకొని బెల్ట్ షాప్ కత్తా, పోరాన్ని తీసుకొని వాడికిరా, అక్కడ చూసుకుందాం. సరేనా? పోయిగా అత్త.
పోరి గీడికేదో తీసుకొచ్చినవే. ఎన్ని బాధలున్నా ఇక్కడనే తీరుతాయి అత్తమ్మ, అందుకే ఈడికి తీసుకొచ్చిన. ఊళ్ళో ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతుంది. ఈ బెల్ట్ షాప్ చూడండి. ఇజ్జత్ పోవడైంది అత్తమ్మ. ఏం కాదు కనరా, నేను ఉన్నా కదా నీకు. చెప్తా అర్థమైతలేదా? ఒక్క తీరు దాగు, మొత్తం బాధలు అన్ని పోతాయి. నేను చెప్తాను కదా. ఎంతకి తెగించారా? పోషిగాడు ఊసరు ఉన్నాడే, వాడు అందరికి చెప్తాడు. అద్దుపా ఇంటికి పోదంపా. ఆ షాప్ బాగుంది కదా అత్తమ్మ. నాకు కూడా తాగనే బుద్ధి అవుతుంది కానీ వాడిని చూస్తేనే. ఏం కాదు రా అత్తమ్మ. నీకు విషయం తెలుసా అత్తమ్మ, అలా పెళ్ళం కూడా తాగుతుంది. వాడి పెళ్ళం ఎంత కొంచెం తెలుసానే, నలుగురికి 4 విధాలుగా చెప్తుంది మన గురించి. ఏం కాదు అత్తమ్మ, ఆమె ఏం చెప్పదు కన్నాడు. అన్నా పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులురా నువ్వు ఇప్పటికే పైసలు ఇస్తారు పో. మందులే ఇస్తాను పోయారా? అదే మీ ఇంటికి పోతాను ఎన్నే ఉంటానుగా ఇవి పోయి మీ ఇంటికి వచ్చి మ్యాగీ చెప్పనా? నువ్వు తర్వాత చెప్పుడు అని తర్వాత అన్నా కూడా పోయే నాడు పైసలు పోయే అంటే పైసలు వేలు. అన్న 2 చిల్ బీర్లు ఇవ్వవా? 2 ఎందుకే, ఒక్కటే తీసుకో. ఒకటైతే ఒకటే అన్న. పైసలు ఎవరు ఇస్తారు? మా ఆయన ఖాతా లేదా నీ దాంట్లో వేసుకో. సరే సరే. మా ఆయన అడిగితే నీ భార్య వచ్చి తీసుకోపోయిందని చెప్పు, సరేనా? ఇది ఒక్కటి తీసుకున్నావు, మరి గుడాలు ఇట్లా ఏమన్నా తీసుకోరాదే. నీకు ఇట్లా చెప్తామా, తాగనే తాగవు కదా నువ్వు. అప్పుడు మా దోస్తుగాలతోటి బగ్గరే తాగినా కానీ. తీసుకో అన్న. గుడాలు ఇవ్వవా? కూడా ఎంత? ఓ 20 రూపాయలు పెట్టు. వీళ్ళు గింత కథకు వచ్చిల్లారా? హలో చెప్పరా, ఏడున్నావు? బయట ఉన్నాయని చెప్పు. ఇవో నీ పేరు మీద మంది తీసుకోవడం ఇంకా వచ్చిల్లు. ఎవరురా? గణేష్ గారా? కాదురా అంటే. రాజేష్ గారా? అరే కాదురా అయ్యా. సురేష్ గారా? ఓరు వారి కాదురా. ఇంకేవర్రా? మీ అవ్వను మీ పిల్లం వచ్చి తీసుకొని పోతాను నీ పేరు మీద. ఏంది? నువ్వు ఇస్తావు కదా మరి. మా పేరు పట్టుకపోతుందిరా. ఇద్దరు వచ్చి ఒక బీరును ఇన్ని గుడాలు తీసుకొని పోతారు. మరి నీ పేరు మీద రాసిన నువ్వే ఇవ్వాలి నాకు ఖచ్చితంగా. నువ్వైతే రా. ఒకసారి. అరే ఓ పోరి, ఏం చేస్తానవే? అత్తమ్మ దీన్ని యూతంటే నా పానం అవతలేదు, నాలుకంతా గుంజుతుంది. రోడ్డు మీద ఏంది మందందరూ చూస్తే మానం పోతుంది. అమ్ముతుంది. సరే అత్తమ్మ. అత్తమ్మ నాకు ఇది ఇయ్యరాదు అత్తమ్మ. అది గట్ల కాదే తీసుడు. ఇద్దే నేను ఇద్దే. తీయొచ్చా నీకు? ప్రాక్టీసే. అత్త అమ్మో అమ్మ తోడు ఘోరంగా తీసినావు కదా. మరి ఏమనుకుంటాను? నేను తాగుతా ఫస్ట్. మరి తాగు, మొక్కు జరా. అవును కదా. అబ్బో అంటే బాంచను. ఇక చెప్పత్తా, నీ బాధ ఏంటిదో చెప్పు నాకు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. అబ్బో ఎందుకు ఎడతానో చెప్పు ఇప్పుడు. నువ్వేదో నీ బాధ చెప్తావు అనుకుంటే నన్ను బాధ పెడతాను. నీ చెప్పు, నీ బాధ ఏంటి చెప్పు నాకు. ఏం చెప్పాలి నా బాధ? చెప్పేది ఒకటి చెప్పు. అమ్మా
అవ్వ కడుపు చల్లకుండా ఇలా మంచి పని చేసినవే నువ్వైతే. చెప్పత్తా నీ బాధ ఏంటిదో? ఏమని చెప్పాలే కోడలా నా బాధ. ఏ బాధ ఉంటే ఆ బాధ చెప్పు, నేను ఉన్నా కదా తీర్చడానికి నీ బాధని. నాకు పెళ్లి కావాలి, పెళ్లి కావాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంది? పెళ్లి కావాలి నాకు. పెళ్ళా? ఇప్పుడు నీకు పెళ్ళి ఏందత్తమ్మా? కొంచెం కూడా సిగ్గు లేకుండా 4 రోజులు అయితే మన వల్లే వస్తారు. మన వల్ల వస్తారా? నేనేనా బాధ వాళ్ళు వచ్చినాక నానమ్మ తాతయ్యడంటే నేను ఏమని చెప్పాలి? సచ్చి స్వర్గానికి వేయండి అని చెప్పాలా? అందుకని నాకంటే ఒక మొగడు ఉండాలి, నేను పెళ్లి చేసుకుంటా. ఓహో, ఇందుకాను పెళ్లి చేసుకుంటా అనేది నేనెందుకు అనుకున్నా తెలుసా అత్తమ్మ? సరే నువ్వు చేసుకుంటే కానీ ఇప్పుడు నీకు పెళ్ళి చేయాలంటే మినిమం నడియుడు ఉండాలి పెళ్లి కొడుకు. ఎక్కడి నుంచి ఎత్తుకరావాలి చెప్పు నేను? సరే మరి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పు, చేద్దాం పెళ్ళి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చీమలు గిట్లా వచ్చినాయా ఏంది? కాదే, నాకు ఒక లవర్ ఉన్నాడు. అంటే ఏంటిది? నీకు లవరా? అవును, నేనంటే బాగా ఇష్టం. అబ్బో, నీ కొడుకు తెలుసా? తెలిస్తే వాడు ఉంచుతాడా? సంపడు నన్ను. మరి నాకు చెప్పినావు కదా, నేను నీ కొడుకు చెప్తే అద్దే నీకు దండం పెడతా, మళ్ళీ ఒక బీర్ తెప్పిస్తా కానీ అద్దే నీ కాలు మొక్కుతా అద్దే. ఆహా, ఇన్ని రోజులు నువ్వు మాట్లాడిన మాటలకి అర్థాలు నానార్థాలు ఇవన్నమాట. అంటే నీకు లవర్ ఉన్నాడని వాంతో పెళ్లి చేయమని మొగుడు లేడాయని మాట్లాడతాడవా? ఆహా, ఏం ప్లాన్ అత్తనిది. బావు మస్తు చెప్పినావు పో, నువ్వు సంగతి చెప్తాగు. అబ్బాయి ఎందుకే నువ్వు ఇట్లా చేస్తావని తెలిస్తే నేను నీతో రానే రాకపోదు తానే రాకపోదు. ప్లీజ్ ఎగ్గట్లా చెప్పకే. ఎన్ని రోజుల నుంచి తాగుతుంది ఎవ్వరం కాదు, ఎన్నేళ్ల నుంచి తాగుతుంది ఎవ్వరం. ఎవడు వాడు? ఎక్కడుంటాడు? ఏ పొలంలో కలుతాను, ఏ ఊర్లో కలుతాను, ఏ దుకాణం కాడ కలుతాను? చెప్పు, ఏడుంటాడు, ఎక్కడుంటాడు మా రెండో మామ? ఎడ్డి ముఖం దానా, నాకు లవర్ ఉన్నాడని చెప్పినా గానీ చెట్ల పొంటి దుకాణాల పొంటి తిరుగుతాను అని చెప్పినా నేను నీకు. అగో తిరగండి, మీరు లవర్స్ ఎట్లయితారు అత్త చెప్పు నాకు. చెప్పలానే చెప్పు. వాడు నాకు పెళ్లి కాకముందే నా లవరు. అయితే వానికి యాక్సిడెంట్ అయ్యి వాడు కోమాలోకి వేయిండట. ఆ ముచ్చట నాకు తెలియక నేను మీ మామని పెళ్లి చేసుకుంటుని. మీ మామని పెళ్లి చేసుకున్నాక నాకు ఒక కొడుకు పుట్టేవాడు పెరిగి పెద్దోడయ్యే. నిన్నిచ్చి లగ్గం చేసినాక నువ్వు వచ్చినాక నీ మామ చచ్చే. ఇంతలే వాడు కోమాల నుంచి బయటకు వచ్చే నన్ను పెళ్లి చేసుకుంటా అని ఎంబడి పడతాండే. వాళ్ళ దగ్గర ఉన్న ఫోటోలు వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేపిస్తాండే కోడలా. అరే నేను చెప్పేది నిజమేనే. మా అన్న దగ్గర ఫోటోలు గిట్లా అన్ని ఉన్నాయి. అమ్ముండ కొడుకు నన్ను ఘోరంగా భయపడిస్తాను. ఇప్పుడు ఏమంటున్నావు మరి? జోకులు కాదే, నేను నిజంగానే చెప్తానే. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. గుర్రెం కూసుకపోయినాడు కూసుకుపోతాను ఎడికి తీసుకుపోతా చెట్లకి ఎందుకు? అమ్మో చెట్లగా నేను సమాజంలో విలువ బతుకుతా, నాకు సిగ్గు శరం ఉన్నది మానం ఉన్నది. నేను చెట్లకి వచ్చి ఏం చెప్తావు నన్ను తీసుకుపోయి? మరి ఏం చేయనప్పుడు ఎందుకు ఇన్నే మాట్లాడరా? గడదాకెందుకు? అమ్మో మీ ఫ్రెండ్స్, అమ్మో తల్లు నా పానం తీసేటట్టే ఉన్నావు నువ్వు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నీ లవ్వద్దు, నీకేమొద్దు. ఎడి తీసుకుపోతాను? మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకో. ఫ్రెండ్స్ దగ్గరికి ఎందుకున్నాను? నువ్వు సంవత్సరానికి పనికొత్తావులో చూద్దామని. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను సంవత్సరానికి పనికొత్తానో రాను అని మీ ఫ్రెండ్స్ ఏమన్నా డాక్టర్లా నన్ను టెస్ట్ చేసి చెప్పడానికి? ఎందుకు అమ్మో నువ్వే మాట్లాదానివే. నన్ను మాట్లాడి ఫస్ట్
మాట్లాడు, ఏం మాట్లాడుతావు? నువ్వు ముద్దడినప్పుడు అలా నన్ను బైక్ మీద ఎక్కించుకొని బయట తిప్పమన్నప్పుడు అలా రాను రానని ఎందుకంటావు మరి? అంత బైక్ మీద తీసుకపోతే ముద్దు అడుగుతా, ముద్దులు పెడతా మొగోడు, లేకపోతే సంవత్సరానికి పనికి రానోడా? అంతేగా అంతేగా. వాళ్ళ ముందట, మా ఇంటి పక్క వాళ్ళ ముందట, అందరి ముందట, నీ ముందట తిరుగుతా అంట. మా అయ్యవ ఇంట్లో చీపురు కట్ట అనుకుని చెప్పులంత కొంత అంటారు, అందుకే నేను తీసుకపోతలేనే. అబ్బో కదా ఇదే ముచ్చట వాళ్ళకి చెప్తున్నా. అయినా అత్త నాకు ఒకటి అర్థం కాదు, నిన్నెవడ అత్త బ్లాక్ మెయిల్ చేసి అంటే నేను అందంగా లేనానే? ఒకప్పుడు మా ఊళ్ళో ఏంటంటే పోతే నా వెనక 100 మంది బయటలు ఏమనుకుంటానమే నన్ను చూసి నువ్వు. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? అగో ఇంకక్క నా పోరాలు తీసుకురమ్మన్నావు కదా, ఇంకా నా పోరాడు. అబ్బో నువ్వేనా మోదవారే? వీళ్ళని చూస్తే బాగా తాగినట్టున్నారే. మళ్ళా మా అమ్మ నాన్న ఏమన్నారంటే ఆడోళ్ళతో అస్సలే మాట్లాడొద్దు అన్నారు. వీళ్ళిద్దరు బాగా తాగినారు. తాగిన వాళ్ళతో అస్సలే వాళ్ళ ముఖమే చూడకన్నది మా అమ్మ. నేను ఈడ ఒక్క నిమిషం ఉంటే ఒట్టే నేను పోతాను, నీ దండం పెడతాను, వదిలిపెట్టే. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీ ముత్యాలు ఏమైనా రాలిపోతాని మాట్లాడా? అరే నాని, షాదగాను ఇంట్లో వండక దీన్ని ఎందుకు లవ్ చేసినావు? దీన్ని ఎంబడెందుకు పడ్డావు? ఎందుకు ఆగం చేస్తానరా? ఇగో నేను మీ ఇద్దరికి చెప్పేది ఒకటే, నాకు అన్ని సామాన్లు చక్కగానే ఉన్నాయి, అన్ని మంచిగా పని చేస్తాను. నేను మొగోన్నే. కాకపోతే ఈ పూరిని పెళ్ళి అయ్యేదాకా నేను అస్సలే ముట్టుకోను, ముద్దు పెట్టుకోను. నీకేమైనా అభ్యంతరం ఉన్నా, ఈ పూరికి ఏమైనా అభ్యంతరం ఉన్నా ఇప్పుడే చెప్పుల్లి, బ్రేకప్ చెప్పేస్తా, నేను వెళ్ళిపోతా. మంచి మంచి కట్టుబాట్లు సార్. అరే పోడా, నీ బాధ నాకు అర్థమైందిరా. నీ లెక్కనే నా లవరు కూడా అన్ని పెళ్ళైనాకనే చేద్దాం అని అన్నాడు. ఆఖరికి కోమలకు వేయండు. వాడు కోమలకు వేయండు కదా అని నేను ఇంకోని పెళ్లి చేసుకుంటుని. నాకో కొడుకు ఉంటే వాడు ఇప్పుడు పెద్ద పెరిగే వానికి పెళ్లి ఎత్తిని. ఇగో ఇదే నా కోడలు. ఇప్పుడు వాడు కోమలోకి వేయనోడు వచ్చి పెళ్లి చేసుకుందాంపా అని అంటాడు. ఏం చేయాలి చెప్పురా, గట్లుంటది. అందుకనే చెట్టుకి పండ్లు ఉన్నప్పుడే తెంపుకొని తినాలి. అవన్నీ అయిపోయినాక పండ్లు కావాలంటే ఎన్నుంచలు వస్తాయిరా. ఏం చెప్పావురా? ఓ ఏందమ్మా గట్లా మాట్లాడుతున్నావు? కొంచెం కూడా బుద్ధి లేకుండా, నాకంటే వయసులో పెద్దదానివి, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు. ఇటువంటి వాటికి నేను అస్సలే సహకరించను, నేను అస్సలే ఉండను. అమ్మో వీళ్ళేమో నన్ను మారువా, నువ్వు మారవరా? ఓ పోరి, ఏంది అట్నే బీరిపోయి సుత్తాను? తీసుకొని కా షెట్టాలకో. అమ్మయ్యా, ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అబ్బా కూడలనా, నీ దోస్త్ ప్రాబ్లం సాల్వ్ అయితే అయిపోతుందనే నా ప్రాబ్లం కూడా సాల్వ్ చెయ్యే. ఏం చేయాలి? గుళ్ళో తీసుకుపోయి తాళి కట్టియాలా ఏంది? అబ్బా గా పని చేసి జర పుణ్యం కట్టుకోవే, నీకు పట్టు చీర కూడా కొనిస్తా. ఇట్లా మాట్లాడతాను సిగ్గు లేకుండా? అయినా నేను ఒప్పుకుంటే సరిపోద్దా? నీ కొడుకు ఒప్పుకోవద్దా? జర ఒప్పియవే, నీకు దండం పెట్టి నీకు కాలు మొక్తనే. ఇక సరే తీ, ఒప్పుకుంటానా. ఫస్ట్ నీ కొడుకు నొప్పిద్దాంపా. అట్లనే నా రెండో మామని నీ కొడుకు దగ్గర తీసుకురా. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు. గట్ల నువ్వు మంచిగా ఉన్నది, పోదమ్మా ఇంటికి వెళ్ళగా.